బుజ్జి ఈ సినిమాలో ప్రభాస్తో పాటు ప్రధానంగా ఫన్ క్రియేట్ చేసిన ఏదైతే వెహికల్ ఉందో బుజ్జి అనేది దాన్ని ఒకటి రెండు ఈ బుజ్జికి సంబంధించి మనం ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కోసం కొంతమేర తీసుకువెళ్ళి ఆ వెహికల్ని తిప్పుతూ ఉన్నారు. మరోపక్క దీనికి సంబంధించిన అదర్ డిజైన్ కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా మేకర్స్ డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఒకటి కాకపోతే ఇంకొకటి అవైలబిలిటీ ఉండేలాగా, షూటింగ్ అనువుగా ఉండేలాగా కూడా దీనికి సంబంధించిన డిజైన్ ఉంటుంది. కాబట్టి ఒకటి ఆల్రెడీ మనం బయట బుజ్జి ప్రమోషన్ కార్యక్రమాలకు వెళ్తుంది. ఇక్కడ సెట్లో కూడా మరొక ఐటమ్ని ఇక్కడ ఉంచి దీనికి సంబంధించిన చిత్రీకరణ చేసేందుకు కూడా వీళ్ళందరూ ఉపయోగించుకున్నట్టుగా ఇక్కడికి మనకు అర్థమవుతుంది. సో బుజ్జికి సంబంధించి ఆల్రెడీ మనం దాని విశేషాలు ఏంటి అనేది మనం ఇంతకుముందే తెలుసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ సెట్లో కూడా ఈ బుజ్జికి సంబంధించి మరొక నకలను ఇక్కడ ఉంచి ఈరోజు దీనికి సంబంధించి ఇక్కడ ఒక మీడియా సమావేశాన్ని నాగశ్విని ఏర్పాటు చేసి కల్కికి సంబంధించిన సక్సెస్ ఏ రేంజ్లో అవుతుంది, ఈ సినిమాకి సంబంధించి తమ టీం పడ్డ కష్టం ఇదంతా కూడా తెలియజేసుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ వచ్చారు. కంప్లీట్గా అంటే 2 ఫ్లోర్లు ఉన్న ఇల్లు ఇక్కడ నిర్మాణం అనేది, సెట్ అనేది వేయటం జరిగింది. ఈ పై ఫ్లోర్లోనే సినిమాలో చూస్తే కనుక బ్రహ్మానందం, ప్రభాస్ ఉంటూ వస్తారు. ఇక కింద ప్రభాస్కి సంబంధించి ఈ షెడ్ ఇదంతా కూడా ఆయన బుజ్జికి సంబంధించి ఆయన వర్క్ అంతా ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడ పార్కింగ్ చేసుకుని బుజ్జిని అప్గ్రేడ్ కూడా చేసే సన్నివేశాలు మనం సినిమా సెకండ్ హాఫ్లో చూస్తూ వచ్చాం. ఆయన బుజ్జిని అప్గ్రేడ్ చేసి అశ్వత్థామతో ఫైటింగ్ వెళ్ళటం అన్నీ కూడా సెకండ్ హాఫ్లో చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. సో ఆ సన్నివేశాలకు సంబంధించిన అప్గ్రేషన్ అంతా కూడా ఆ బుజ్జిని వేరే వేరే పార్ట్స్ అన్నింటిని కూడా ఆయన తీసుకొచ్చి వాటికి సంబంధించి ఆ సన్నివేశాలన్నీ కూడా ఇక్కడే మేకర్స్ క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా అంటే మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం, ఇలాంటి ఒక ఆర్ట్ డిజైనింగ్ అనేది ఇంతకు ముందు ఎప్పుడు లేదు. ఈ తరహా ఆర్ట్ డిజైనింగ్ అనేది అంటే కేవలం సినిమా అంటే ఒక స్టోరీ రాసి పాత్రలను ఎంపిక చేసుకుని ఒక ఆర్ట్ డైరెక్షన్ చేసుకుని సెట్లు వేసి పాటలు చేయటం ఇవన్నీ ఓకే. బట్ సినిమా అంతా కూడా కంప్లీట్గా సెట్లను వేసి దేనికదే ప్రతి సన్నివేశానికి ప్రత్యేకంగా ఉండేలాగా కూడా 3-4 లోకాలను సృష్టించి దేనికదే విభిన్నంగా చేసి అందులో హీరోకి సంబంధించి ఏదో ఒక సెట్ను ఇక్కడ ఏర్పాటు చేసి ఆయనకి సంబంధించిన వెహికల్కి సంబంధించిన ఆ పార్కింగు, సో ఆయనకి సంబంధించిన గ్యారేజ్, ఆయన ఉండే నివాసం ఇదంతా కూడా కంప్లీట్గా ఇక్కడ మేకర్స్ ఆర్ట్ డైరెక్టర్లతో కలిసి ఇక్కడ నిర్మించడం జరిగింది.